దాని మీద ప్రతి ఒక్కరు చర్చ జరుగుతుంది. బట్ ఈ నేపథ్యంలో మీరు కులగణన అనేది దాన్ని ఇంకా స్పెసిఫిక్‌గా కులగణన జేయాలి, కులం ఆధారంగా ఈ రిజర్వేషన్‌లు పెట్టాలి, ఇది జేయాలి అన్న దానికి అసలుకి ఏంది అసలు? అంటే ఏం నష్టం జరుగుతుంది? దీనివల్ల ఏం ప్రయోజనాలు పొందబోతున్నాయి? అంటే ఇప్పుడు ఈ ఎలక్షన్ క్యాంపెయిన్‌లో ఒక క్యాంపెయిన్ ఏం జరిగిందంటే, ఒక ఎక్స్‌రే తీయాల్సిన అవసరం ఉన్నది. అంటే ఒక వ్యక్తికి ఏమైనా తగిలితే ఎక్స్‌రే ద్వారా ఏం జరిగిందనేది తెలిసే అవకాశం ఉంది. అవును. దాని తర్వాత స్కానింగ్ కూడా ఉంటది. తర్వాత స్కానింగ్ కూడా అడగడం జరిగింది. అంటే ముందు ఈ కులాల పరిస్థితి ఎందుకు ముందు అధ్యయనం చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉన్నది. అంటే కులతత్వాన్ని పెంచి పోషించినట్టు కాదా అనేది కొంత డౌట్. అంటే ఇక్కడ సమస్య ఒకటి ఏంటంటే, కుల జనగణన ఈ రోజు వరకు జరగలేదు. ప్రభుత్వంలో కులతత్వం లేదా? మనం ఒకసారి ప్రభుత్వం అంటే ఉండొచ్చు, ఇంటర్నల్‌గా ఉండొచ్చు అది. అంటే మేము అధ్యయనం చేసి నేను స్టడీ చేసి నాకు అనిపించింది ఏంటంటే, రాజకీయ రంగంలో 2-3 కులాలే మొత్తం రాజకీయ అధికారాన్ని వాళ్ళు ఓన్ చేసుకుంటున్నారు. మనం ఇక 75 ఏళ్ళ నుంచి తెలంగాణ రాష్ట్రంలో సమైక్యాంధ్రలో మన కనపడ్డ కులాలు ఏంటంటే 2-3 కులాలు మాత్రమే అధికారాన్ని చెలాయించాయి. వాళ్ళు ముఖ్యమంత్రులు అయినరు, మంత్రులు అయినరు, ఎమ్మెల్యేలు అయినరు. ఏ కులాలైతే అధికారంలో కూర్చున్నాయో ఆ ప్రభుత్వం నుంచి వచ్చే అవకాశాలు మొత్తం ఆ కులాల మధ్యనే సర్క్యులేట్ అయ్యింది. అది ఇండస్ట్రియలైజేషన్ కావచ్చు, ఇన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్ కావచ్చు, లేకపోతే బ్యాంకింగ్ ఫెసిలిటీసే కావచ్చు, రకరకాల రూపాలు కాంట్రాక్ట్సే కావచ్చు, రకరకాల రూపాలలో ఆ అధికారానికి దగ్గర ఉన్న వాళ్ళు పొందడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఏ కులాలు అయితే అధికారానికి దూరం ఉన్నాయో వాళ్ళకు అవకాశాలు ఎట్లా ఉంటాయో కూడా తెలియని పరిస్థితి. అందుకని నేను ఎగ్జామిన్ చేసినప్పుడు ముఖ్యంగా కార్పొరేట్ ఎడ్యుకేషన్లో చూస్తే ఈ 2-3 కులాలు కనపడతాయి. కార్పొరేట్ హాస్పిటల్స్ చూస్తే ఈ 2-3 కులాలు కనపడ్డాయి. కాంట్రాక్ట్లు చూస్తే ఈ 2-3 కులాలు కనపడ్డాయి. ఈవెన్ మీడియా రంగాన్ని చూస్తే కూడా ఈ 2-3 కులాలే కనపడ్డాయి. ఎక్కడ బ్యాక్వర్డ్ క్లాసులు లేరు, ఎక్కడ ఎస్టీలు లేరు, ఎక్కడ ఎస్సీలు లేరు. అక్కడ 1-2 మనకు కనపడవచ్చు. కానీ బై అండ్ లార్జ్ మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం ప్యాక్డ్ విత్ ఈ 2-3 కులాలు. అంటే వాళ్ళు కూడా డెవలప్ కావచ్చు కదా, ఎవరు అడ్డుపడుతున్నారు అనేది వాళ్ళ వాదన. లేదు, అదొక అంటే లోపల తరోగా స్టడీ చేయకుండా కామెంట్ చేయడానికి అది ఉపయోగపడుతుంది. కానీ తరోగా ఎగ్జామిన్ చేస్తే ఏ కులాలు అయితే అధికారంలో ఉన్నాయో ఆ కులాల నుంచే ఎక్కువ ఈ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది ముందుకు వచ్చింది. ఆ కులాలే అవకాశాలను బ్యాంక్ నుంచి వచ్చే రుణాలే కావచ్చు, అవకాశాలు ప్రభుత్వ పథకాలే కావచ్చు, సబ్సిడీసే కావచ్చు, వాటన్నిటిని అధికారం దగ్గర ఉన్నది కాబట్టి దాన్ని ఉపయోగించుకొని ఆ రంగాలను ఆ రంగాల్లో ప్రధానంగా పోయే అవకాశం ఏర్పడింది. రెండవది, ప్రభుత్వం ఏ రంగాలను ప్రాధాన్యత రంగాలుగా చూస్తుంది అనేది ఐడెంటిఫై చేసినప్పుడు వాళ్ళ పీపుల్ వాళ్ళు యాక్సెస్లో ఉన్న వాళ్ళకి చెప్తారు, ఫలానా ఇండస్ట్రీ ఫలానా దగ్గర రాబోతుంది, నువ్వు ఆలోచించు, లేదు ఇక్కడ ఇది చేయడానికి అవకాశం ఉంది, మీరు ఆలోచించు. ఆ విధంగా ఒక యాక్సెస్ టు ఆ కాంటాక్ట్, అధికారంతో ఉన్న కాంటాక్ట్, అధికారంతో ఉన్న యాక్సెస్ తోటి వచ్చే అవకాశాలు వాళ్ళకు ముందే తెలవడంతో ఆ అధికారాన్ని ఉపయోగించుకొని అవకాశాలను ఉపయోగించుకొని ఇన్స్టిట్యూషన్స్ లోపల ముందుకు వెళ్ళిపోవడం జరిగింది. అయితే వ్యవస్థ మొత్తం ఈ రోజు వరకు కులగణన లేదు. కానీ వ్యవస్థలు మొత్తం చూస్తే ఏమైంది, కాస్టైజ్ అయి కూర్చున్నాయి, కులీకరించబడ్డాయి. రాజకీయ రంగం మొత్తం 2-3 కులాలే వాళ్ళు క్యాప్చర్ చేసి కూర్చున్నారు. బ్యాక్వర్డ్ క్లాసెస్ని ఈరోజు చూస్తే 119లో 19 మంది బ్యాక్వర్డ్ క్లాస్ ఎమ్మెల్యేసే ఉన్నారు. వాళ్ళ జనాభా చూస్తే 60% దాకా ఉన్నారు. దాదాపు 70 మంది ఎమ్మెల్యేలు ఉండాలి వాళ్ళు బ్యాక్వర్డ్ క్లాసెస్ నుంచి. 19 మంది ఉన్నారు. మొదటి నుంచి చూసుకుంటే కూడా 20, 22, 23 కంటే ఎక్కువ వచ్చే పరిస్థితి ఎప్పుడు లేదు. అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్కు ఒక లెవెల్ వరకు వచ్చి ఆగిపోతున్నారు, వాళ్ళు ముందు పోనిచ్చే పరిస్థితి లేకుండా. ఒకవేళ వాళ్ళు ముందు పోతున్నారు అని అంటే ఎలక్షన్ వ్యవస్థను మొత్తం వాళ్ళకి అనుకూలంగా మలుచుకుంటున్నారు. డబ్బుతోటి ప్యాక్ చేసి పెట్టడంతో ఆ డబ్బు కాంపిటీషన్లో చాలామంది నిలబడలేక కూడా వెనుకపోతున్న స్థితి ఉన్నది. ముఖ్యంగా ఈ కులాలు ఏ కులాలు అయితే అధికారంలో ఉండేవి ఈరోజు, ఆ కులాలు అంతకుముందు బ్రాహ్మణ అధికారానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన కులాలు ఇవి. 1916లో జస్టిస్ పార్టీ రూపంలో మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగంగా ఉన్నది. జస్టిస్ పార్టీ రూపంలో వాళ్ళు మొత్తం వ్యవస్థ మొత్తం బ్రాహ్మణుల చేతిలో ఉన్నది, మేము కూడా చదువుకున్నాం, మేము లాయర్లం కావాలి, మేము రెవెన్యూ అఫీషియల్స్ కావాలి, మేము డాక్టర్స్ కావాలి, మాకెందుకు అవకాశం రాకూడదని చెప్పి బ్రాహ్మణుల మీద పోరాటం చేసి వచ్చి ఆ వ్యవస్థను మొత్తం వాళ్ళు క్యాప్చర్ చేసుకున్నారు. కానీ వాళ్ళు క్యాప్చర్ చేసుకున్న తర్వాత ఈ వేరే కులాలు బ్యాక్వర్డ్ క్లాసులే కావచ్చు, వీళ్లకు ఆ అవకాశానికి వస్తారు కల్లా
దాన్ని మళ్ళీ వాళ్ళు బ్రాహ్మణుల లెక్కన వీళ్ళు కూడా రెడ్లు కమ్మలు వెల్మలు అడ్డుకునే ప్రయత్నం చేసుకుంటూ వచ్చారు. కాబట్టి ఇలా బ్యాక్వర్డ్ క్లాసులు అంటున్నారు. మేము కూడా చదువుకున్నాం, మేము కూడా పోటీ పడగలిగే కెపాసిటీ మా దగ్గర ఉంది, మా దగ్గర టాలెంట్ ఉన్నది, మెరిట్ ఉన్నది, మేము క్రియేటివ్గా మేము ముందుకు పోగలిగే కెపాసిటీ ఉంది. మాకు లేనిది ఏంటంటే మాకు అధికారంతో మాకు కాంటాక్ట్ లేకపోవడం, అవకాశాలు లేకపోవడం, ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్ రాకపోవడం, మమ్మల్ని వెనుకకి నెట్టేస్తున్న ఒక వ్యవస్థను తయారు చేసి కూర్చున్నారు. అంటే వ్యవస్థలు మొత్తం కాస్టైజ్ అయి కూర్చున్నాయి, ఓకే, అభివృద్ధి కులీకరించబడ్డది, ఇన్స్టిట్యూషన్స్ 2-3 కులాల పరమైంది, కాస్టైజ్ అయి కూర్చున్నది. ఇది డెవలప్మెంట్ అంటే కాస్ట్ ఫ్రీ డెవలప్మెంట్ కాదు, కాస్ట్ సెంటర్డ్ డెవలప్మెంట్ అయి కూర్చున్నది. సో డెవలప్మెంట్ కాస్టైజేషన్ ఆఫ్ డెవలప్మెంట్ అనేది జరిగింది. ఇంకా కొంత లోతుగా చూడాలంటే రెడ్డియైజేషన్ ఆఫ్ డెవలప్మెంట్ అయిపోతున్నది, వెలమైజేషన్ ఆఫ్ డెవలప్మెంట్ అయిపోతున్నది, కమ్మైజేషన్ ఆఫ్ డెవలప్మెంట్ అయిపోతున్నది. అంటే డెవలప్మెంట్ మొత్తం ఈ కులాల వారి డెవలప్మెంట్ అంటే కాస్ట్ ఫ్రీ కాదు, ఇన్స్టిట్యూషన్స్ అంటే కాస్ట్ ఫ్రీ కాదు. కాబట్టి ఈవెన్ ఎంప్లాయ్మెంట్ కూడా కాస్ట్ ఫ్రీ కాదు. ఇప్పుడు ఎంప్లాయ్మెంట్లో ఎగ్జామిన్ చేయండి, ఎంప్లాయ్మెంట్లో ప్రైమ్ పొజిషన్స్ మొత్తం ఏ కులం అయితే అధికారం ఉంటుందో ఆ కులం వాళ్ళకి దొరుకుతుంది. ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ పోస్ట్ కావాలని, ఒక ప్రైమ్ పొజిషన్ కావాలని, ఫోకల్ పొజిషన్ కావాలంటే బ్యాక్వర్డ్ క్లాస్కి ఎప్పుడు అవకాశం దొరకదు. వాళ్ళు వెనక నెట్టేయబడతారు, లూప్ లైన్లు ఉంటారు, వాళ్ళు లూప్ లైన్ పెట్టేసేస్తారు. ఉంటారు కానీ ఉద్యోగం ఉన్న లూప్ లైన్లో ఉంటారు. వాళ్ళు ఇన్స్పెక్టర్లే, వాళ్ళు డిఎస్పీలే, కానీ వాళ్ళు పెరిఫెరీకి నెట్టబడతారు. ఎందుకంటే వాళ్ళకు యాక్సెస్ పవర్తో యాక్సెస్ లేదు కాబట్టి వాళ్ళు వెనక నెట్టబడుతున్నారు. కాబట్టి వాళ్ళు కింది సామాజిక వర్గాలకు ఒకవేళ న్యాయం చేద్దాం అనుకుని చేయలేని స్థితిలో వాళ్ళు తయారవుతున్న పరిస్థితి ఉంటుంది. కాబట్టి కాస్టైజేషన్ అనేది కులగణనతో రావటం లేదు. కులగణన చేస్తే ఏ కులాలకు అవకాశాలు వాళ్ళందరూ కల్పించడం వచ్చి అందరం కూర్చుంటుంది, కాస్టైజేషన్కి అవుతుంది, ప్లూరలైజ్ అవుతుంది, అందరికి అవకాశం ఉంటుంది, వచ్చే బెనిఫిట్ అన్ని కులాలకు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి కులతత్వం అనేది తగ్గిపోతున్నది, ప్రజాస్వామ్యం బలోపేతం అవుతున్నది. అది రాజ్యాంగం కోరుకున్నది. రాజ్యాంగం ఓబీసీలు ఉండాలని కోరుకున్నది, ఎస్సీలు ఉండాలని కోరుకున్నది, ఎస్టీలు ఉండాలని కోరుకున్నది. 2-3 ఎదిగిన కులాలే ఉండాలని చెప్పి ఏ రాజ్యాంగం కోరుకోదు, ఏ ప్రజాస్వామ్యం కోరుకోదు. కాబట్టి ప్రజాస్వామ్యానికి రాజ్యాంగానికి వ్యతిరేకంగా జరుగుతున్న పద్ధతి వల్లనే ఈరోజు కులగణన జరగాలని చెప్పి. ప్రొఫెసర్ వేణు యాదవ్ గారు మీరు చెప్పండి, అంటే ఇప్పుడు ఈ కులగణన మనం అంటున్నాం, ఇది ఎప్పటి వరకు జరిగింది, అసలు ఏ ప్రభుత్వాలు దీన్ని ఆపేసినాయి, ఎప్పటి వరకు జరిగింది, ఎప్పటి వరకు జరగడం లేదు, ఏంది దీనికి అసలు, అంటే ఏ ప్రభుత్వాలు ఎందుకు నిర్వహించడం లేదు? రాజ్యాంగ ఫలాలు ఇప్పటి వరకు ప్రజలకు అందలేదు అంటే కులగణన జరగకపోవడం వల్లనే ఈ దేశంలో రాజ్యాంగ ఫలాలు ప్రజలకు అందలేదు, సామాన్యుడికి చేరలేదు. అంటే కులగణన జరగకపోవడం వల్లనే రాజ్యాంగ ఆశయాలు, రాజ్యాంగ లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేరలేదు ఇప్పటి వరకు కూడా. అంటే బికాజ్ ఆఫ్ క్యాస్ట్ సెన్సస్ జరగకపోవడం వల్లనే. అంటే ఎప్పటి వరకు జరిగింది, దాని తర్వాత ఎందుకు జరగట్లేదు? 1872 నుంచి 1931 వరకు కులాల వారిగా బ్రిటిష్ ప్రభుత్వం ఈ దేశంలో కులగణన చేసింది. బ్రిటిష్ ప్రభుత్వమే చేసింది 1931 వరకు. 1941లో కూడా చేశారు. అయితే రెండో ప్రపంచ యుద్ధం కారణం వల్ల దానికి సంబంధించిన లెక్కలు బహిర్గతం చేయకపోవడం వల్ల అది రాలేదు. ఎప్పుడైతే భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత 1951లో జనాభా లెక్కల సేకరణలో కులగణన చేయలేదు. ఎస్సీల లెక్కలు తేల్చారు, ఎస్టీల లెక్కలు తేల్చారు, మహిళల లెక్కలు తేల్చారు, కోళ్ళు చివరికి కోళ్ళు, కుక్కలు, నక్కలు, ఎలుకలు, పందులు కూడా తేల్చారు, కానీ కులాలు మాత్రం తేల్చలేదు. లెక్కలు తేల్చారు, కానీ ఓబీసీలు, ఇతర సామాజిక వర్గాలకు సంబంధించిన లెక్కలు మాత్రం ఆపారు. అంటే బ్రిటిష్ వారి ప్రభుత్వం ఉన్నప్పుడే కులాల లెక్కలు స్పష్టంగా ఆ ప్రభుత్వాలు లెక్కలు తేల్చారు. వాళ్ళ యొక్క ఆర్థిక, సామాజిక, విద్యా, ఉపాధి పరమైన అవకాశాలు వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారు, ఎట్లా ఉన్నారు అని చెప్పేసి దాన్ని బేస్ చేసుకొని ప్రభుత్వాలు విధానాలు రూపకల్పన చేయడం, నిర్ణయాలు తీసుకోవడం, ఆ సామాజిక వర్గాలకు ఎట్లాంటి అవసరాలు ఉన్నాయి అనేది ఒక ఖచ్చితమైన లెక్కలు ఉన్నప్పుడు మాత్రమే ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయాలు, విధానాలు రూపొందించుకొని విజయం సాధించడానికి అవకాశం ఉంది. తర్వాత 1951 తర్వాత నుంచి కులాల లెక్కలు లేవు కాబట్టి ఆ ఖచ్చితమైన సామాజికానికి సంబంధించిన స్థితిగతులకు సంబంధించిన లెక్కలు ప్రభుత్వం దగ్గర లేకపోవడం వల్ల ప్రభుత్వాలు మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు లేవు, స్పష్టమైన నిర్ణయాలు తీసుకున్నాం. అంటే వాస్తవాలను బేస్ చేసుకొని నిర్ణయాలు తీసుకోలేదు కాబట్టి ఈ ప్రభుత్వాలు అనుకున్న లక్ష్యాలు ఈ ప్రభుత్వం నెరవేర్చలేకపోయాయి. అది ప్రణాళికలు కావచ్చు, రాజ్యాంగం కావచ్చు, ప్రణాళికలు కూడా ఒక్కొక్క ప్రణాళిక ఒక్కొక్క లక్ష్యం పెట్టుకున్నాం, అవి నెరవేరలేదు. ఎందుకు నెరవేరలేదు అంటే వాస్తవ విరుద్ధంగా నిర్ణయాలు తీసుకున్నారు, వాస్తవ విరుద్ధంగా లక్ష్యాలు. అంటే ఎందుకు బయట పెట్టడం లేదు, కులగణన ఎందుకు చేయట్లేదు?
ఆ సామాజిక వర్గాలకు సంబంధించిన లెక్కలు బయటకు వెళ్తే ఆ సామాజిక వర్గాలు మా సంఖ్యాబలం ఇంత ఉంది, మా ఇంత రేషియో మేము ఉన్నాం కాబట్టి మాకు రాజ్యంలో అధికారంలో అవకాశాల్లో అభివృద్ధిలో మా వాటా మాకు రావాలన్న మేమెంతో డిమాండ్, మాకంతా రావాలన్న డిమాండ్ తెర మీదకి వచ్చి ఏదైతే ఆ పాలిత వర్గాలు ఏదైతే ఉందో వాళ్ళ వాటాను లాగేసుకునే ప్రమాదం ఉందని చెప్పేసి ఆ, వాళ్ళు కులాల పరంగా లెక్కలు చేయడానికి ఇష్టపడడం లేదు, దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ లెక్కలు తేలితే తప్ప ఈ సమాజం వాస్తవ స్థితిగతులు బయటికి రాని పరిస్థితి. ఆ వాస్తవ స్థితిగతులు బయటికి రానంత కాలం వాస్తవాలను బేస్ చేసుకొని నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఉండదు. కాబట్టి వాస్తవ విరుద్ధంగా నిర్ణయాలు తీసుకున్నప్పుడు మనం మంచి ఫలితాలు రాబట్టడం అనేది అది సాధ్యం కాదు. ప్రభుత్వాలు కూడా ఎలాంటి విజయాలు కూడా సాధించలేవు. అది ప్రభుత్వాలు భవిష్యత్తులో ఇప్పటివరకు లేదా భవిష్యత్తులో విజయం సాధించాలంటే దానికి ఒక్కటే చేయవలసిన పని, ఖచ్చితంగా కులగణన చేసి తీరాల్సిందే. కులగణన చేసి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఏ కులాలు ఎంత ఉన్నది, ఎంత పర్సెంటేజ్ ఉన్నది, వాళ్ళ యొక్క ఆర్థిక సామాజిక విద్య ఉద్యోగమైన పరిస్థితులు ఏంటి, స్థితిగతులు ఏంది అనేది బహిర్గతం చేయవలసిన అవసరం ఉంది. అలాగే సరే, ఇప్పుడు అంటే ఎందుకు చేయట్లేదు అనేది వేణు యాదవ్గా చెప్పారు. చేస్తే కులగణన చేస్తే వచ్చే లాభాలేంది? యాక్చువల్గా ఈ బ్యాక్వర్డ్నెస్ను రిజాల్వ్ చేయాలంటే, వాళ్ళని కూడా సమానమైన పౌరులుగా ఈ దేశం ముందు నిలబెట్టాలని అంటే రాజ్యాంగం గుర్తించిన మెథడ్ ఏంటి అని అంటే రిజర్వేషన్స్ ఇచ్చి ఒకటి అంటే ఒక పొలిటికల్ పవరేనా ఇంకా ఇతరత్ర అంశాలు ఏమైనా ఉన్నాయని? లేదు, ఎడ్యుకేషనల్ రిజర్వేషన్స్ రాజ్యాంగం ఇచ్చింది, ఎడ్యుకేషన్ రిజర్వేషన్ ఇచ్చింది, సర్వీసెస్లో రిజర్వేషన్ ఇచ్చింది. పొలిటికల్ అంశం అనేది తర్వాత రిజర్వేషన్స్ అంటే ఎస్సీఎస్టీస్లో పొలిటికల్ రిజర్వేషన్స్ మొదటి నుంచి ఉన్నది, కానీ బ్యాక్వర్డ్ క్లాసెస్కు పొలిటికల్ రిజర్వేషన్ అనేది రాజ్యాంగం ఎంపీ ఎమ్మెల్యే లెవెల్లో లేదు, కానీ పంచాయతీరాజ్ లెవెల్లో ఉంటుంది. పంచాయతీరాజ్ లెవెల్లో 73rd 74th అమెండ్మెంట్లో భాగంగా పంచాయతీరాజ్ లోపల బ్యాక్వర్డ్ క్లాసెస్కి రిజర్వేషన్ ఇవ్వమని చెప్పి రాజీవ్ గాంధీ నాయకత్వం లోపల తీసుకోవడం జరిగింది. అయితే యాక్చువల్ పంచాయతీరాజ్ మనం ఎగ్జామిన్ చేస్తే 1981 వరకు ఎస్సీలు కూడా సమితి ప్రెసిడెంట్లు కాలేదు, ఒక్క ఎస్సీ కూడా సమితి ప్రెసిడెంట్ కాలేదు. రిజర్వేషన్ లేవు కనుక రిజర్వేషన్ పెట్టలేదు కాబట్టి బ్యాక్వర్డ్ క్లాసెస్కు మొదటిసారి రిజర్వేషన్ పంచాయతీరాజ్లో పెట్టింది ఎన్టీ రామారావు గారు, తెలుగుదేశం పార్టీ పెట్టింది. మొదటిసారి 80s లోపల పెట్టింది. దాన్ని 20% ఇచ్చింది ఆ రోజు. 20% నుంచి కాంగ్రెస్ పార్టీ 90s లోపల 34% తీసుకుపోయింది, ఇంక్రీజ్ చేసింది. ఆ 34% మన తెలంగాణ ప్రభుత్వం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ప్రభుత్వం, బ్యాక్వర్డ్ క్లాసెస్ ప్రాణాలు అర్పించుకొని త్యాగాలు చేసిన తెలంగాణ ప్రభుత్వం, బ్యాక్వర్డ్ క్లాసెస్కు ఉన్న అధికారాన్ని కూడా పీక్ పారేసింది మన కేసీఆర్ గారు. మహానుభావుడు, బీసీలకు మీకు అధికారం వద్దు, మీరు బర్ర కాసుకోండి, గుర్ర కాసుకోండి, చేపలు పట్టుకోండి అని చెప్పి 34% తీసుకుపోయి 18% తీసుకొచ్చి పెట్టిండు కేసీఆర్ గారు. ఆయన తెలంగాణ అభివృద్ధి చేసినని మాట్లాడుతున్నారు. ఎవరిని అభివృద్ధి చేసిండు? కొంతమంది 1000 మంది బిలియనర్ బాహుబలులను తయారు చేసుకోవడం కానీ తెలంగాణకు పెద్ద ఒరిగింది ఏం లేదు. ఉన్న అవకాశాలను కూడా వెనుక గుంజేసిన స్థితి మాకు అక్కడ కనపడుతుంది. మరి అలాంటప్పుడు పెద్ద ఎత్తున ఉద్యమం రావాలి కదా. ఈరోజు ఒకవేళ మీరు రాష్ట్రంకి వస్తే ఈరోజు ఏ మాత్రం చైతన్యం ఉన్న వ్యక్తి అయినా బ్యాక్వర్డ్ క్లాస్ నుంచి ప్రతి వాళ్ళు ఇలా డిమాండ్ చేస్తున్నారు, ప్రతి దగ్గర డిమాండ్ చేస్తున్నారు, కులగణన చేయమని చెప్తున్నారు. కుల సంఘాలు చెప్తున్నాయి, బ్యాక్వర్డ్ క్లాస్ సంఘాలు చెప్తున్నాయి, ప్రజా సంఘాలు చెప్తున్నాయి, విద్యావంతులు మాట్లాడుతున్నారు. విద్యావంతులు మొదటి నుంచి 1980s నుంచి పెద్ద ఎత్తున కులగణన జరగాలని చెప్పి భారతదేశ స్థాయిలో పెద్ద ఎత్తున ప్రెషరైజ్ చేయడం జరిగింది. మొదటిసారి జనతాదళ్ ప్రభుత్వం 97లో వాళ్ళు యూనియన్ గవర్నమెంట్ వాళ్ళు లీడ్ చేస్తున్నప్పుడు, ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు సోషలిస్టులు శరద్ యాదవ్ లాంటి వాళ్ళు, ములాయం సింగ్ యాదవ్ లాంటి వాళ్ళు, లాలూ ప్రసాద్ పాశ్వాన్, కాంచీరామ్ లాంటి వాళ్ళందరూ ప్రెషర్ చేయడంతో 97 లోపల కులగణన చేస్తామని చెప్పి క్యాబినెట్ తీర్మానం చేసింది, యూనియన్ గవర్నమెంట్ క్యాబినెట్ తీర్మానం చేసింది. కానీ ఇమీడియట్గా బీజేపీ వాళ్ళు వచ్చి ఏం చేసిండ్రు, మేము కులగణన చేయమని చెప్పేసేసిండ్రు. అద్వానీ గారు హోమ్ మినిస్టర్ కులగణన చేస్తే వీళ్ళు ఉద్యోగాల్లో అవకాశాలు కావాలని కొట్లాడతారు, కులగణన చేస్తే వీళ్ళకి విద్యా సౌకర్యాలను పెంచమని కొట్లాడతారు, లేకపోతే ఇండస్ట్రీలో అవకాశాలు కావాలని కొట్లాడతారు, సమాన స్థాయి కావాలని చెప్పి ముందుకు వస్తారు. కులగణన అనేది మీ పార్టీ సమాజ్వాదీ పార్టీ అధికారంలో ఉన్న యూపీలో
నిర్వహించడం జరిగింది. అలాగే దాని తరహాలోనే నిర్వహించడం చేయాలనేది ఇక్కడ కూడా అంటే దేశవ్యాప్తంగా చేయాలనేది కూడా అందరి డిమాండ్. ఇంతకీ అక్కడ ఏం జరిగింది? అక్కడ ఏం లాభాలు, ఏం ప్రతిఫలాలు పొందుతున్నారు? అలాగే దేశవ్యాప్తంగా అంటే ప్రతి రాష్ట్రం నిర్వహించే బదులు దేశవ్యాప్తంగా ఒకేసారి కులగణన అన్ని రాష్ట్రాల్లో నిర్వహించవచ్చు కదా, దీనికి ఉన్న అడ్డంకులేంది? యాక్చువల్గా ఉత్తరప్రదేశ్ లోపల అఖిలేష్ యాదవ్ గారి నాయకత్వంలో మేమెంతో మాకంత నినాదాన్ని బలంగా ముందుకు తీసుకుపోయిండు. అంబేద్కర్ గారిని ఒక ఐడియాలజీగా తీసుకొని, లోహియాను ఒక ఐడియాలజీగా తీసుకొని అన్ని కులాలకు అవకాశం రావాలని